సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము చాలా తేటగా రాయబడిన 30వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పల్లెములు తగిలింపని కారురాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్టుగా, అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏది రాయించాడో అది మరలా సేవకునికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలా చేయి, బలిపీఠం ఇలా కట్టు. నువ్వు ఎప్పుడైతే బలిపీఠం కడతావో ఆ బలిపీఠం కృతజ్ఞతతో సమాధానంతో ఉండాలి. ఆ బలిపీఠం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. బలిపీఠము అంటే మన పితరుల కాలంలో రాళ్లతో కట్టేవాడు, అంతకు మునుపు మట్టితో కట్టారు, ఆ తర్వాత కర్రతో కట్టారు, తర్వాత ఎత్తడితో కట్టారు. మార్పులు వస్తూ వచ్చాయి. బలిపీఠము అంటే దేవుడు చేసిన మేలు కానీ చేసిన తప్పిదానికి పరిష్కారంగా ఓ గువ్వనైనా పావుర పిల్లనైనా ఎద్దునైనా గొర్రె పిల్లనైనా తీసుకుని వస్తే అక్కడ నరకబడి రక్తం పిండబడి అగ్ని చేత అర్పణ అంగీకరించబడి కాలిపోతుంది. అప్పుడు అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను అంగీకరించాడు అని. ఇంతవరకు విన్నారు కదా. అయితే ఈ బలిపీఠాన్ని ఎలా కట్టాలి అని కొన్ని మాటలు చెప్పాడు. ఏమి రాశాడు చదవండి. యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిమిట్లను తగిలింపని కారు రాళ్లతో. ఇప్పుడు యెహోషువ బలిపీఠం కడుతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ బలిపీఠం కట్టేటప్పుడట దానికి ఇనప పనిముట్లు తగలకూడదట. బాగా విన్నారా? ఏ పనిముట్లు? ఇనప పనిముట్లు తగలకూడదు. రెండవది, బలిపీఠాన్ని దేంతో కట్టాలి అంటే రాళ్లతో కట్టాలి. ఆ రాళ్ళు ఎలా ఉండాలి? కారు రాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఆ రాళ్ళని చెక్కకూడదు, ఆ రాళ్ళను సై చేయకూడదు, ఆ రాళ్ళను అనుకూలంగా మలుసుకుని బలిపీఠం కట్టకూడదు. కారు రాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఉన్న పాటున ఆ రాళ్లతోని బలిపీఠం కట్టాలి. ఈ రెండు షరతులు దేవుడు పెట్టాడు. ఇది నీ ఆత్మీయ జీవితానికి నా జీవితానికి పాఠం లాంటిది. బలిపీఠాలు కట్టడంలా, కానీ మన జీవితంలో బలిపీఠం ప్రార్థనా జీవితం. మరి దేవుడు మన బలిపీఠాన్ని అంగీకరిస్తున్నాడా? అయితే అక్కడ రెండు విషయాలు పాత నిబంధనలు చెప్పినట్టుగా క్రొత్త నిబంధనలు కూడా గమనించాలి. ఇనుప పనిమిట్లు ఉన్న బలిపీఠం దేవుడు అంగీకరించాడు. దేవుడు ఇనుమును నిషేధించాలా? మందిరానికి పనికొస్తుంది కానీ బలిపీఠానికి పనికిరాదు. ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, అన్నిటితో పనులు చేయించాడు. కానీ బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడు నిన్ను కలిసే స్థలములో నీవు బలిపీఠంగా మారితే, దేవుడు నిన్ను కలిసే బలిపీఠం దగ్గరకు వచ్చాక నీవు రాళ్ళలాంటి వాడిగా ఉండాలి, కానీ ఇనప పనిముట్లు కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. కారణం ఏమిటంటే దేవుడు తేటగా అంటున్నాడు, ఇనప పనిముట్లని బలిపీఠం దగ్గర మాత్రమే నిషేధించాడు. ఎందుకు నిషేధించాడు అని జాగ్రత్తగా చదివితే ఈ ఇనప పనిముట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు కానీ నీకు కానీ నాకు కానీ ఉన్నాయి అనుకో, మన బలిపీఠం సరైంది కాదు, మన ప్రార్థన సరైంది కాదు, మనం ప్రభు చేత అంగీకరించబడమనే విషయాన్ని గమనించాలి.
ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 12వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా. ఈరోజు పాఠం ఇనుము. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఉత్తరము నుండి వచ్చే ఇనుము. ఉత్తరం మన జీవితానికి ఎల్లప్పుడూ దైవ సంబంధమైన కృపకు సంకేతమైన అనుభవాల్లో రాయబడ్డాయి. సరే, దానికంటే ముందు ఇనుముని గురించి చెబుతా. ఇనుము ఎవరైనా విరవగలరా అని రాయబడింది. అంటే అది విరవబడదు, ఎవ్వడి వల్ల కాదు విరవడం. నిప్పుల్లో పెట్టి కాల్చి వంచడం కుదురుతుంది, కానీ దేవుడు అంటాడు విరిచేదైతేనే నాకు కావాలి. మొదటి పాఠం నాకు నీకు గుణపాఠం. ఏమిటో తెలుసా? అది ఎంతకాలమైనా విరవబట్టడానికి ఇష్టపడదు. కానీ బైబిల్లో దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు నీ హృదయం విరవబడాలి. నీ ఆత్మీయత మెరుగైన అనుభవానికి వెళ్ళాలి అనుకుంటే ఆయన చేతుల రొట్టెలాగా విరవబడాలి. చేతులు జోడించో సేవకుడిగా చెబుతున్నా, ఇంతకాలం దేవుని చేతిలో విరవబడని ఇనప మొక్కలాగా ఎందుకు ఉండాలి నువ్వు? ఈ ఇనుప మొక్కకున్న లక్షణం ఏంటంటే కాఠిన్యం. ఇనప మొక్కకున్న లక్షణం ఏమిటంటే విరగాని మనస్తత్వం, లోబడన మనస్తత్వం. బైబిల్ అంటుంది ఈ పనిముట్టు నాకు పనికి రాదు. మరి ఈ రోజున దేవుడు నిన్ను అంగీకరించాలి అని కోరుకుంటున్నావు కదా, నా ప్రార్థన అంగీకరించవా, నా బిడ్డలను దీవించవా అంటే దేవుని ద్వారా అంగీకరించబడటం. ప్రార్థన చేయకపోయినా దీవెన వస్తుంది, ప్రార్థన చేయకపోయినా పంట పండుద్ది. భూ సంబంధం ఆశీర్వాదాలకి ప్రార్థనే శరణం కాదు. కానీ మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అన్నిటినీ అంగీకరిస్తున్నాడు, కానీ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఇనుము పనికిరాదు అంటున్నాడుగా. ఇనుముకునే లక్షణం ఏంటంటే అది లొంగదు, అది లోబడదు, అది విరగదు, తన్ను తాను తగ్గించుకొనదు, దేవుని చేతిలో రొట్టె ముక్కలాగా ఎరవబట్టడానికి ఇష్టపడదు. ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. అంటే అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు నువ్వు సంఘంలో బలిపీఠాన్ని సమీపిస్తున్నావుగా, ఇనుమ నువ్వు నాకు అక్కర్లేదు, దూరంగా ఉండు, ఈ పనిముట్లు ఇక్కడ ఉండకూడదు అంటున్నాడుగా. మరి ఒకవేళ దేవుడే కానీ దిగివచ్చి హేబేలు నీ అర్పణ నాకు ఇష్టంగా ఉంది, కయ్యూను నీ అర్పణ నాకు అక్కరలేదు అంటే వాళ్ళ ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా నీ వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నిరాకరిస్తే దేవుడికి ఏమైనా కానుక తక్కువ చేశానా, ఏ కూటమైనా మానేనా, వాక్యం చదవటంలా నమ్మకంగా లేను అంటున్నావు. ఆయన అనేది కానుక ముఖ్యం కాదు, ఎవ్వడు విరవని ఇనప మొక్కలాగా ఉంటున్నావుగా, కఠినంగా ఉంటున్నావుగా, విరవబట్టడానికి ఇష్టపట్టలేదుగా. ఎన్ని ప్రసంగాలు వినబడ్డాయి, నీ హృదయం పగిలిందా? నీ ఆత్మీయతలో ఒక గొప్ప మేలు చూడాలి అనుకున్నప్పుడు నిజంగా నువ్వు విరవబడాలిగా. బైబిల్ లేఖలో ఏముంది తెలుసా? ఆయన చేతులు రొట్టె పిడిచేనట, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి నెమ్మదిగా తీసుకెళ్ళి అప్పగించాడు. అప్పగించిన తరువాత దాని జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. నువ్వు వాక్యం వినబడగానే నీ గుండె పగలాలిగా, విరవబడాలిగా. ఇంతకాలం నీ ఆత్మీయత జీవితాన్ని తొంగి చూడు. ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్మి? ఏ వాక్యానికి నువ్వు లోబడ్డావు? బాప్తిసం పొందావా? వాక్యానికి లోబడి పశ్చాత్తాపగలిగి విరిగి వెంటనే పశ్చాత్తాపడ్డావా? అంటే ఇంకా నువ్వు ఇనప మొక్కగానే ఉన్నావుగా. నీలోని కఠినత్వం చావనంత కాలం, నీలో ఇంకా లోబడిన మనసు రానంత కాలం దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని ఆయన చేతిలో పడగలిగితే ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకపోతే ఈ ఇనప పనిముట్లు నా బలిపీఠం దగ్గర ఉండకూడదు. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుందిగా, దేవుడు మిమ్మల్ని అంగీకరించింది. దేవుడు ఫలానా పని చేయి అన్నాడు, లోబడ్డావా? సహోదరుడా, బలిపీఠం విడిచిపెట్టు, నీ సహోదరునికి వెళ్ళి సమాధాన పడు అన్నాడు. నువ్వు లోబడ్డావా? అంటే విరిగావా? ఆ ఇనుమునంట, ఉత్తర దిక్కును వచ్చిన ఇనుమునట ఎవ్వరూ విరవలేరట. మరి ఇన్ని సంవత్సరాలు నాకు రేపొద్దున రాకడలో ఎత్తబడతానని ధైర్యం నీకెక్కడది? ఈ మాటలు విన్నాకైనా విరవబడని ఇనుపులాగా కఠినంగా జీవించిన అట్టి వారు అంగీకరించబడరు, బలిపీఠానికి సమీపించకూడదు. దేవుడు అంటాడు, ఇనప పనిముట్లు లేని బలిపీఠం నా కొరకు కట్టాలి. కీర్తనాకారుడు రాసిన 105వ కీర్తనలోని 18వ వాక్యం చదువుతారా? వారు సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును, బంగారం అతని ప్రాణమును బాధించడం రాసిందా? ఇనుము అతని ప్రాణమును. బాగా ఆలకించండి. సంఖ్యలు వేస్తే శరీరం
చాలా బాధ అనిపిస్తుంది. ఒక అడుగు వేయలేడు, 2 గాళ్ళకి సంఖ్యలో వేస్తే అంగ వేయటం కుదరదు, నడవడం అసలే చేత కాదు. కానీ బైబిల్ ఏమని తెలుసా, ఈ ఇనుము దేన్ని బాధిస్తుందట? ప్రాణమును బాధించాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మొదటిది ఇనప మొక్క అంటే విరగన మొక్క అని చెప్పానే కదా. ఈ ఇనప మొక్క రెండో పని చేస్తుందట, ప్రాణాన్ని బాధిస్తుందట. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇనము వంటి స్వభావం కలిగిన వారు, ఈయనలాగా కఠినంగా ఉన్నవారు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ప్రసంగం చేస్తారు. కానీ ఇనప స్వభావం చావలేదుగా. ఇనప స్వభావం చాకపోతే ఓ తల్లిగా నీ ఇంట్లో నీ యజమానునైనా పిల్లలనైనా బాధపరుస్తూనే ఉంటావుగా. ఇనప మొక్కలాగా ఉన్నప్పుడు పక్కనోడకు కూడా నీ వలన సంఖ్యలేగా. ఒకసారి ఆగి ఆలకించండి. దేవుడు అంటాడు, నువ్వు బంగారు కమ్మిలాగా ఉండాలి. రెబెకాను పరిచయం చేసుకుని వివాహాన్ని తీసుకొచ్చేటప్పుడు బంగారు కమ్మి పెట్టాను, నీడ దగ్గర 2 కడియలు వేశాను అని రాయబడింది. బంగారం అని రాయబడింది. బంగారం ధరించవలసిన నీవు, బంగారం లాంటి బ్రతకవలసిన నీవు, బంగారం లాంటి విశ్వాసంలో ఎదగవలసిన నీవు ఇనప మొక్కలాగా ఎంతకాలం ఉంటావు? ఇనప మొక్కలాగా ఎంతకాలం జీవిస్తావు? దండం పెడుతూ అందరికి నమస్కరించి చెప్పగలిగిన మాట, నీ వల్ల నీ సహోదరులు బాధించబడుతున్నారా? నీ వలన నీ సంఘం హింసించబడుతుందా? నీ వలన నీ యజమాని బాధలు అనుభవిస్తున్నాడా? నీ భార్య నీ వలన ఇనప బాధలు అనుభవిస్తూ సంఖ్యలు అనుభవిస్తుందా? ఒక క్షణం ఆగి ఆలకించండి. మన మూర్ఖత్వం, మన కఠినత్వం, మన శాపకరమైన బ్రతుకు అనేకులను బాధించానట. శరీరాన్ని కాదట, ప్రాణమును బాధపరిచాను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీవు బాధించేవాడిగా ఉండకూడదు. నువ్వెవరవై ఉండాలో తెలుసా? ఆదరించే వ్యక్తిలాగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక పౌలు ఏమన్నాడు తెలుసా? దేవుని ఆదరణ మేము అనుభవించాము, అదే ఆదరణతో మేము విశ్వాసులను ఆదరిస్తున్నాము. అంటే అర్థం ఏమిటంటే, దేవుని ఆదరణ నీకు రుచి తెలిస్తే ఇతరులను ఆదరిస్తావు. మరి కొన్నిసార్లు మనం ఎందుకని ఇనప మొక్కలాగా ఉండి ఇతరులను బాధిస్తున్నాం? బైబిల్ లేఖనంలో రాజులు చేశారుగా. కొంతమంది దైవజనుని ఇనప గొలుసులతో బంధించారు. ఇంకో మాట చెప్పాలి అంటే, వాళ్ళు ఎముకలను తీసుకొచ్చి కూడా కాల్ చేశారట సేవకుల మీద కోపం. అలా ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరుగుతూ వచ్చాయి. ఈరోజు ఈ మాటలు విన్నాక మనం ఉన్న ఈ సామ్రాజ్యంలో నువ్వెవరివై ఉండాలో తెలుసా? బలిపీఠానికి పనికిరాని మొక్కలాగా తయారవ్వకూడదుగా. నీ పేరు ఇనప మొక్క అంటే వాక్యం ఎంత వినబడినా మారకపోతే, వాక్యం ఎంత వినబడినాక కళ్ళు తెరవబడకపోతే, ఎంత వాక్యం విన్నాక నీ జీవితంలో మెత్తనదనం కలగకపోతే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గుడికొచ్చేది ఎందుకు? వాక్యం వినేది ఎందుకు? కానుక ఇచ్చేది ఎందుకు? బైబిల్ పట్టుకుని ఊరేగేందుకు? ఇకనైనా ఈ సంఘంలో ఇనప మొక్కలన్నీ నశించునగాక, ఆ స్వభావాలన్నీ వదిలి వెళ్ళునగాక. ప్రతి వారు కుంపటిలో నుంచి మోసలోంచి తీయబడిన బంగారు కమ్మెలాగా సంఘాల్లో ఉండునగాక. ఈ సంఘం అలంకరించబడిన సంఘంలాగా ఉండునగాక. ఒక్కసారి ఆగి ఆలకిస్తే ప్రభువును నమ్ముకున్నారు అని స్టెఫన్ లాంటి వాళ్ళు చిత్రహింసలు పెట్టారుగా. బైబిల్ లేఖనంలో కాదు, బయట ప్రపంచంలో చూస్తే సాధు సుందర్ సింగ్ చరిత్ర కానీ, భక్త్ సింగ్ గారి చరిత్ర కానీ, ఇట్లాంటి భక్తులందరూ ప్రభువును నమ్ముకున్నారని వెళ్ళగొట్టారు. ఎన్నో జరిగాయి. మీరంతా చరిత్రలో జాగ్రత్తగా ఈ పుస్తకాలు చదివితే అందులో హతసాక్షుల పుస్తకాలు గొప్పగా ఉంటాయి. వీళ్ళంతా ఎందుకు అలా అయిపోయారు? ఏనుగు చేత బాధించబడి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలిన సన్నివేశం కనబడుతుంది. జాగ్రత్త. నీ ఒకవేళ ఇనప మొక్కలాగా ఉంటూ నువ్వు సాధించాలని తండ్రిని సాధించిన, తల్లిని సాధించిన, పిల్లలను సాధించిన, పక్కింటోను సాధించిన, సంఘాన్ని సాధించిన, ఏ రకమైన కార్యక్రమంలో ఉన్నా నీ పేరు ఇనప మొక్క. నువ్వు ఇనప మొక్కలాగా ఉంటే నిన్ను ఎవడు ఎత్తి పారవేయడు, సంఘంలో ఉండనిస్తారు. కానీ ఆకాశమందున దేవుడు అంటాడు, ఆ శబ్దం ఇక్కడ వినబడకూడదు, ఆ ఇనప పనిముట్లు ఇక్కడికి రాకూడదు. ఇది నా బలిపీఠము, ఇక్కడ నా ప్రజలు నేను అంగీకరిస్తాను, ఇక్కడ నా ప్రజలతో నేను మాట్లాడబోతున్నాను. ఒకవేళ ఇలాగే సాగుతూనే బోధలు ఇలాగే ఉంటాయి అనుకుంటూ మార్పు లేని మహనీయులాగా సాగిన రాకడ వచ్చేటప్పుడు 5 విడవబడతారు, 5 ఎత్తబడతారుగా. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని వాక్యపు వెలుగు ముందు మనం నిలబడితే నిజంగా నేను ఇనప మొక్కలాగానే ఉన్నానా? మరో మాట కూడా మీతో చెప్పాలి. దానియేలు గ్రంథంలోకి వెళదాం. ఒక సన్నివేశాన్ని అందులో రాయబడింది. కలలో జరిగిన విచిత్రం ఏంటంటే, ఒక ప్రతిమ కనబడిందట. ఆ ప్రతిమకు బంగారం, వెండి, ఆ తర్వాత ఇత్తడి,
ఇనుము అనే 4 రకాల పోలికలు రాజ్యాలు రాయబడ్డాయి. ఆ దేశంలో ఆ రాజు రాబోయే రాజ్యం గురించి, ప్రభు రాకడలో ఎత్తబడే సంఘాన్ని గురించి, రాజ్యాల పతనం గురించి, రాబోతున్న రాజ్యం గురించి వివరంగా చెప్పబడింది. ఈ 2వ అధ్యాయంలో చదువుకుంటారు. 43వ వాక్యం. ఇనుమును బురదయు అటువలే ఇనుము మట్టితో అతకనట్లు ఒకరితో ఒకరు. ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నిశ్చయముగా ఇనుము మరొక లక్షణం ఏంటంటే దీది అతగదట, అవతల మట్టి ఉంది. రెండవది దీనికి పొసగదట. ఇప్పటికే మీకు అర్థమైనట్టుందిగా. గుండె మీద చేయి పెట్టుకుని నాకున్న పక్కన వాళ్ళతో నాకు పొసుగుతుందా, నేను పక్కన వాళ్ళతో అతగబడి ఐక్యపడ్డానా? ఒక్కడ మాట్లాడరు మీరంతా భక్తులు కదా. పొసకని జీవితం. మరి ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, పక్కనతో ఎందుకు పోసుకోవటంలా? వాళ్ళ ఆటు ఎక్కగానే మొహం ఎంత సీరియస్ అయిపోద్దో. వాళ్ళని కానీ కొన్ని కార్యక్రమాలు చూసామనుకోండి, భయంకరంగా మారిపోతాం. అంటే పొసకని లక్షణాలు ఉన్నాయిగా. తేలిక ఆలోచిస్తే సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, కానీ అందరితో మనం అతగలుగుతున్నామా? బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారు, పాపాన్ని మానలేని వాళ్ళు ఉన్నారు, పాపాన్ని అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే, నువ్వు ఒక భక్తుడిగా నిలబడ్డాక నిన్ను బట్టి వాడు పాఠం నేర్చుకోవాలి, నిన్ను బట్టి వాడు సరిచేయబడాలి. అలాంటప్పుడు నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? పొసగదు అనే పదం కంటే ఏ విధం చేతనైనా గలతీ పత్రికలో పౌలు రాసినట్టుగా, వీరు దారి తప్పిన వారిని నేను మరలా సరిచేయాలి. అంటే నీలో ఐక్యత కనబడాలి, నీలో అతుక్కునే స్వభావం ఉండాలి. బైబిల్ లేఖనంలో కనబడుతుంది ఏమిటంటే, ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ కార్యాలు జరగవు, ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ ఫలం ఉండదు. అందుకే సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట అనే మాట రాశాడుగా. ఈ రోజున సేవకుడుగా చెబుతున్నాను, ప్రభు నిన్ను అంగీకరించేట్టుగా బలిపీఠం దగ్గర అర్పణ తెచ్చిన గొర్రె పిల్లలాగా ఉన్నావా, ఇనప మొక్కలాగా ఉన్నావా? ఒకవేళ ఇనప మొక్కలాగా ఉంటే ప్రభు నిన్ను అంగీకరించడు. ఆ పనిముట్లో తేవాకండి, ఆ శబ్దం ఇక్కడ వినబడనివ్వకండి. బహుతేటగా మాట్లాడుతున్నాడుగా. కనుక మన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రసంగాలు విన్నా, చాలా ప్రసంగాలు మనకి ఇంపుగా ఉన్నా, ఈరోజు ఎందుకో యెహోషువతో దేవుడు అంటాడు, మీకు జయమిచ్చాను, ఓడిపోయారు, మరలా జయమిచ్చాను, ఇప్పుడు నాకు ఒక బలిపీఠం కట్టాలి. మోషే ధర్మశాస్త్రంలో రాసినట్టుగా, మోషే ఆజ్ఞాపించినట్టుగా, యెహోషువ నువ్వు వెళ్ళి అదిగో అక్కడ ఒక బలిపీఠం కట్టాలి, ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి. ఆ బలిపీఠం కట్టేటప్పుడు మాత్రం ఇనప పనిముట్లు ఏమవ్వకూడదు, అక్కడ రాకూడదు, తగలకూడదు, దాన్ని తాకటానికి వీలు లేదు. ఎంత కఠినమైన మాట అండి. బలిపీఠాన్ని దగ్గర ఆయన ఎంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇది నేను నిన్ను కలిసే స్థలం, నేను నిన్ను ఆశీర్వదించే స్థలం, నేను నిన్ను హెచ్చరించగల స్థలం, నా మహిమతో దిగి వస్తున్న స్థలం. నువ్వు ఎలాంటి బలహీనతో వచ్చినా నా మహిమ నిన్ను తాకబోతున్న వేళ. అలాంటప్పుడు నువ్వు నా సన్నిధిలో ఇనప స్వభావంతో ఎంతకాలం వస్తావు, ఇనప లక్షణాలతో వస్తావు, కానీ పొసకని అనుభవాలు ఉన్నాయిగా. మరి ప్రభు బలారాధనకి ఎలా వస్తున్నావు, ప్రభు బలారాధన ఎలా తీసుకుంటున్నావు? పక్కన వాడు నీకు పొసకడం లేదు కదా, పక్కనున్న వాడితో నువ్వు అతకడం లేదు కదా. దైవ సంబంధమైన భక్తి కలిగిన వ్యక్తులతో నువ్వు ఐక్యపడడానికి చాలా జాగ్రత్తగా ఉండాలిగా. పొసకక అనే మాట, అతకక అనే మాట రాయబడింది. మరి ఇనప మొక్కలాగా ఉంటే నీ జీవితంలో తండ్రి కూడా నీకు పొసగడగా. మనం ఎవరమై ఉందో తెలుసా? యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులతో ఐక్యపడుదుమగాక, ప్రార్థనాపరులతో ఐక్యపడుదుమగాక, నీతిమంతులతో ఐక్యపడుదుమగాక. దేవుడు మనకు ఒక భర్తనిచ్చాడు, కుటుంబంలో భార్యనిచ్చాడు, అందరికీ పిల్లల్ని ఇచ్చాడు. మనం ఎవరమో తెలుసా? ఎలాంటి వారైనా, వాళ్ళు నల్లని వాళ్ళైనా, తెల్లని వాళ్ళైనా, చదువున వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ముక్కోపులైనా, ఒకవేళ తొందరగా మాట్లాడే వాళ్ళైనా, ఏది ఏమైనా నువ్వు నేత వరసలో ఉన్నావు సహోదరి, నేత వరసలో ఉన్న సహోదరుడా. ఈ కుటుంబంలో నేనెందుకు పడ్డా ఈ కుటుంబంలో అనుకోబాకు. నేతగాడి చేతిలో ఉన్నావు గనక కృప కలిగింది, సంఘంలో ఉన్నావు గనక దీవెన కలిగింది, వాక్యం ఉంది గనక నీకు అభివృద్ధి ఉంది. తప్పనిసరిగా వాక్యం నిన్ను కాసేపు కిందకి కాసేపు పైకి పేటలు మారితే కానీ నేత మిగలదు. నవ్వారు నేసేటప్పుడు కూడా చూస్తున్నాగా,
వాటి ఒకటి పైన ఒకటి కిందగా రావాల్సిందేగా. జీవితంలో వెలుగుంటుంది, చీకటి ఉంటుంది. కొన్నిసార్లు ఘనత ఉంటుంది, కొన్నిసార్లు ఘనహీనత ఉంటుంది. కొన్నిసార్లు హెచ్చించబడతాం, కొన్నిసార్లు మన ముఖం చూసేవాడు లేకుండా అయిపోతాం. ఏమీ కంగారు పడక్కర్లా. అన్నిటితో నేను ఐక్యపడతాను, పొసగని వ్యక్తిలాగా జీవించను. బలిపీఠం తాకాలి అనుకుంటున్నావా? బలిపీఠం మీద నీ ప్రార్థన అంగీకరించబడాలని కోరుకుంటున్నావా? బలిపీఠం మీద నీ దోపాన్ని దేవుడు అంగీకరించాలనుకుంటే ఇనప మొక్కలాగా బ్రతికితే నీ జీవితంలో కత్తిరి వేయబడతావు, నెట్టి వేయబడతావు. తర్వాత అది బాధించేదట. ఎంత దారుణంగా ఉంది! అది విరగడం కుదరదట. తన జీవితంలో భయంకరంగా పొసగదట. చివరికి నెట్టి వేయబడి పరిస్థితులు రాకమునిపే మనం ఈ బలిపీఠం దగ్గర నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఇక మీదట నేను బలిపీఠాన్ని సమీపించగలగాలి, నాలో ఇనప మొక్క స్వభావం చచ్చునగాక. ఒక్క మాట చెబుతాను, రాళ్ళు కావాలట. ఏమిటండి? రాళ్ళు కావాలి. ఆ రాళ్లను బలిపీఠం కట్టేటప్పుడు ఏమంటాడు తెలుసా? మలిసిన వాటిని తీసుకురాబాకు, ఉన్న పాటున రాయి తీసుకొచ్చి బలిపీఠం కట్టాలి. దేవునికి ఎవరు కావాలో తెలుసా? చాలాసార్లు మన వాళ్ళు ఏమంటారో తెలుసా? అయ్యా మందిరానికి రావట్లేదేంటి? నాలో కొన్ని తప్పులు ఉన్నాయండి, అన్నీ సరి చేసుకున్నాక అప్పుడు వస్తా అంటే అలవాట్లు ఉన్నాయట, సరి చేసుకుంటాడు. తాగుడు ఉందట మానేస్తాడు, సిగరెట్ ఉందట మానేస్తాడు, చెడు సహం ఉందట మానేస్తాడు. ఇవన్నీ మానేసి అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాడు. మనం ఎవరమో తెలుసా? ఉన్న పాటున దేవుని దగ్గరికి రావాలి, ఉన్న పాటున ప్రభువును సమీపించాలి. అప్పుడు ఆయన అంటాడు, ఈ రాయిని నేను చెక్కుతాను, నేను అమరుస్తాను, బలిపీఠంలో సమకూరుస్తాను. ఈ రోజున ఉన్న పాటున నువ్వు ఎవరివైనా కానీ దిద్దుకుని రావటం, నీ జీవితంలో సరి చేసుకుని అన్నీ మానునాకు వస్తా. పాపం ఈ లోపు సావొస్తే సర్దుకునేది పోయేది లేదు. దుర్దినాలు రాకమునిపై మనం ఎవరమై ఉండాలో తెలుసా? ఉన్నా పాటున నీ సన్నిధికి వచ్చుతున్నాను దేవని పాట ఎంత బాగుంటుందండి. ఈ రోజున ఉన్న పాటున ఒకవేళ ముక్కోపివైనా, దొంగవైనా, తొందరపడ్డా, చల్లబడ్డా, వెనకబడ్డా, భక్తి ఆగిపోయినా, ఆరిపోయినా ఏమీ కంగారు పడక్కర్లేదు. ప్రభు ఆ బండలాంటి వాడను, ఉన్న పాటు నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరగగలవో ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన అట్టి వారిని చూసి హక్కును చేర్చుకుంటాడు. నా బలిపీఠంలో నువ్వు ఉంటావు, నా బలిపీఠంలో నేను నిన్ను అమరుస్తాను, నా బలిపీఠంలో నిన్ను స్థానం కల్పిస్తాను. దండం పెడుతున్నాను, దేవుని బలిపీఠంలో ఈ స్థానం ఉండునగాక, దేవుడు నిన్ను కలిసే స్థలంలో నీకు స్థానం ఉండునగాక. నువ్వెవరవై ఉండాలో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండాలి. పేతురు ఓ రకంగా చెప్పాలంటే చాలా గొప్పోడు అంటాం. అతను కొన్నంత దుడుకుతనం మరొకడు లేదు, అయినా ప్రభు వెంటబెట్టి తిరిగాడుగా. అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు సేవకులతోనూ, వాక్యంతోనూ, పరిశుద్ధాత్మతోనూ, యేసుతో ఐక్యపడి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో ఆయన అంటాడు కదా, ఈ రాయి నన్ను వెంబడిస్తుంది గనక బలిపీఠంలో చోటిస్తాను. ఈరోజు ఇనప మొక్కలాగా బయట నెట్టివేయబడతావా? ఉన్న పాటు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని లోబడితే బలిపీఠంలో స్థానం సంపాదించిన రాయిలాగా ఉంటావు. ఎవ్వరికి వాళ్ళు ఆలోచించాలి. ఇట్లా కడితేనే దాని పేరు బలిపీఠం. అట్లా కాకుండా నీకు దోచినట్టు బలిపీఠం కట్టబాకు, నీకు నచ్చినట్టుగా కార్యక్రమాలు చేయబాకు. అందుకే నీ చిత్తమే నెరవేరును గాక. పరలోకమందున్న నీ చిత్తం భూలోకంలో కూడా నెరవేర్చబడును గాక. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు నిన్ను నువ్వు మార్చుకోలేవు, నీకు నువ్వు సరి చేసుకోలేవు, నువ్వు బయటపడలేవు. నీ అంతా నువ్వు కావాలంటే ప్రయత్నం చేయండి. అబద్ధం ఆడకుండా ఉంటాను, సరి చేసుకుని దేవుని దగ్గరకు వస్తానను 3 వారాలు కాదు 3 రోజులు తిరకమునిపి అబద్ధాలు ఆడతావు. కారణం ఏంటంటే నీ రాయి తత్వం అది. కానీ నువ్వు అనాల్సింది ఏమిటో తెలుసా? మారడం నా వల్ల కాదు కానీ మార్చడం నీ వల్ల అవుతుందయ్యా అని. కానీ ప్రభువుకి అప్పగించుకోగలిగితే అబద్ధాల పుట్టవా, వ్యభిచారపు గొట్టవా? అయినా ఆయన ఏమంటాడు తెలుసా? నా బలిపీఠంలో ఉన్న పాటును వచ్చావు గనక నీకు నిన్ను క్షమించే స్థలం ఇస్తాను, కానీ ఆ ఇనప మొక్కకు స్థలం ఇవ్వను. అది తాకకూడదు, నన్ను సమీపించకూడదు. ఎంత కఠినంగా ఇంత వాక్యమైనా ఇనప మొక్కలాగా ఉన్న ఆ వ్యక్తులు నాకు అనవసరం. మరి పెడతాం కదా ప్రార్థన ముగించుకుని. నువ్వు ఏ మొక్కవై ఉన్నావు, ఏ రాయివై ఉన్నావు? బలిపీఠంలో కూర్చున్నావా? బలిపీఠానికి దూరంగా నిలబడిపోయిన వ్యక్తిలాగా ఉంటున్నావా? ఎప్పుడైతే రాళ్ళ చేత బలిపీఠం కట్టబడుతుందో అక్కడ 2 కార్యాలు చేశాడు. ఒకటి ఏమిటో చదవండి, మూలవాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట. దాని మీద బాగా ఆలకించండి. నీవు యెహోవాకు దహన బలును సమాధానాల బలులు అర్పించరి. దహన బలి, సమాధాన బలి. తలపైకి అతని మాట ముగిస్తున్నాను. దహన బలి అంటే చావటమే వీలవుతుంది కానీ లేవటం కుదరదు. పశువుని తీసుకొచ్చాడు, వధించాడు.
గొర్రెని తీసుకొచ్చాడు, వధించాడు. కోడిని తీసుకొచ్చాడు, వధించాడు. పావురు పిల్లను వధించాడు. కాలిపోవటం అంటే దహన బలి. మరలా తిరిగి పావురులాగా రెక్కలు దాపదు, గువ్వలాగా ఎగరదు, ఎద్దులాగా గంతులు వేయదు. కారణం ఏంటంటే సజీవ యాగంగా ప్రభువు చేతిలో నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించుకుని కాలిపోతావు. అందుకే పౌలు అంటాడు, నేను చనిపోయాను, జీవించువాడు యేసే నాలో జీవిస్తా ఉన్నాడు. మరి ఈ రోజునట్టి సమర్పణ కలిగిన ఒక అనుభవం కలిగిన దహన బలి అనుభవం ఉండాలిగా. దహన బలి అంటే ఏమీ మిగలక పూర్తిగా ఆయనకు అప్పగించుకొనుట, ఆయన చిత్తం నెరవేర్చబడుట. రెండో బలి సమాధాన బలి. అంటే సమాధాన బలి నీకు ఆశీర్వాదానికి మూలమవుతుంది. దేవునితో నీకు సమాధానం కలిగి, అయ్యా నేను పాపినయ్యాని దగ్గరకు వెళితే నిన్ను వెంటనే అంగీకరిస్తాడు. నువ్వు సమాధాన పడ్డావు గనక. ఇద్దరు శత్రువులకి ఏర్పడేది సంధి, అక్కడ కలిగేది సమాధానం. దేవునికి మనకి వారధిగా యేసు ఉన్నాడు, వాక్యం ఉంది, సేవకుడు ఉన్నాడు, యేసు రక్తం ఉంది. అది సంధి చేసి మనల్ని సమాధానపరుచునగాక. సమాధాన పుత్రుడు భూలోకంలో వర్ధిల్లుతారు, వారు దేవుని కుమారులవుతారు. సమాధానపరచు వారికి పరలోక దీవెనలు కలగబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకును మీ కుటుంబాలకు దీవెన కలుగునట్లుగా ఒక్క క్షణం ఆయన వైపు తిరుగుదాం. నేను బలిపీఠంలో ఎలాంటి స్థాయిలో ఉన్నానో ఆలోచించుకుంటూ ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ప్రజలు ఆశగా నీ మాటలు విన్నారయ్యా. మరొక్కసారి ప్రజలను దర్శించండి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. గుండెల్లో వాక్యం ఫలభరితంగా మారాలి. అంగీకృతమైన బలిపీఠంలాగా ఉండగలగాలి. నీ ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడి సమాధాన పుత్రులుగా దీవెనకరంగా వాళ్ళు వర్ధిల్లగలగాలయ్యా. పేరు పేరు నా బిడ్డలను దీవించండి. మా ప్రార్థన కోరుకునే వారికి నెమ్మది క్షేమం కలగాలయ్యా. నీ బిడ్డల కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి. కృంగిన వారు లేపబడాలి. చిక్కుబడ్డ వాళ్ళ పాపం నుంచి బయటికి రావాలి. నీతిమంతులను గుడారంగా ఉండాలి. నీ బిడ్డల కష్టార్జితం ఈ సేవలో ఖర్చు చేయబడుతుండగా దాని ప్రతిఫలం నీ బిడ్డలు అనుభవించగలగాలయ్యా. నిశ్చయముగా ఈ బలిపీఠం దగ్గర నా ప్రజలను నీవు కలవాలి. నా ప్రజలను నీవు కలవాలి. నీ స్వరం వినగలగాలి. నీ కనుదృష్టి వారి మీద ఉండాలి. ప్రభువా, గొప్ప కార్యాన్ని చేయండి. బలహీనతలు సరిచేయండి. వాళ్ళ అవసరాలు తీర్చండి. చదువులైన, ఉద్యోగమైన, సంతానమైన, నివాసమైన ప్రతి విషయంలో కార్యం చేయండి. అన్నిటికంటే ప్రార్థనాపరుడుగా ముందుకు సాగడానికి కృపను గ్రహించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామంది, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.